పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. చక్కగా అన్నీ కూడా బొమ్మల కొలువు, ముగ్గులు అంతా హడావుడు ఉంటుంది. ఒక పల్లెటూరు వాతావరణం. ఇప్పుడు పల్లెటూరు వాతావరణం లేకుండా అయిపోయింది అనుకోండి. కాకపోతే మనం బొమ్మల కొలువు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా అందరూ ముందు నుంచి ఎవరైతే పెడతారో అందరూ అది కంటిన్యూ చేస్తూ ఉంటారు కనుక ఇవాళ నుంచి ఏంటంటే మన దగ్గర ఉన్న కొండపల్లి బొమ్మల్ని చక్కగా థీమ్స్ వైజ్ సెట్ చేసామండి. సంక్రాంతికి ఒక సెటప్ ఉంటుంది కదా, అది ఒక వీడియో. అలా ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా మీకు థీమ్స్ వైజ్ వీడియోస్ వస్తాయి కొండపల్లి బొమ్మల్లో. సో అది ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే ఇవాళ వీడియోలో మీకు అన్ని సంక్రాంతికి స్టార్టింగ్ సంబంధించినవి చూపిస్తానన్నమాట. సంక్రాంతి వచ్చిందంటే అసలు ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతకుముందు రోజు పొద్దున్నే హరిదాస్ వచ్చి చక్కగా పొద్దున్నే వచ్చి అసలు హరినామ సంకీర్తనతో కళకళ ఆడుతూ ఉంటుంది కదండి. సంక్రాంతి అన్ని రోజుల ముగ్గులు ఇవన్నీ కూడా, ఇంటి ముందు ముగ్గులన్నీ ఇవి నిజంగా అండి తలపైన అది పెట్టుకుని బియ్యం వేయించుకోవటము, వంగి ఎక్కడ చేత్తో కూడా పట్టుకోరు. మళ్ళీ భలే అనిపిస్తుంది నాకైతే. సంక్రాంతి అప్పుడు బియ్యం మేము వేస్తామని మేమే వేసేవాళ్ళం అనమాట. అట్లా ఇదొక మోడల్ అండి హరిదాసుది. ఇదొక మోడలు, ఇదిగోండి. ఇది అలా భుజం మీద పెట్టుకుని ఉంది. ఇదేమో కొంచెం ఇది కూడా భుజం మీదే ఉంది కానీ ఇలా చేతి దాకా వచ్చిందనమాట. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇదేమో చిన్న హరిదాసు, అది ఏటికొప్పాకది. ఇదేమో కొండపల్లిది. అసలు లైట్ వెయిట్, ఇట పట్టుకుంటే బరువు ఉండదు. ఇదిగోండి ఇదొకటి. సో పెద్దవి వచ్చి 850, ఇది 350. నెక్స్ట్ మనకి ఏ పండగలు వచ్చినా కానీ మనకు కొంచెం ఇంతకుముందు చిన్నగా ఎగ్జిబిషన్, ఇప్పుడు ఎగ్జిబిషన్ అంటున్నాం కానీ అక్కడ అంతా బొమ్మలు ఇవన్నీ పిల్లలకి అకార్డింగ్ ఉండే కదండి ఆడుకోవడానికి. అలా ఇది రంగుల రాట్నం భలే ఉంది కదా. మేము చేసినందుకు చెప్పుకోవాలి. ఇలా బుజ్జి, ఇది ఇద్దరు మనుషులు కూర్చున్నట్టుగా, పాపం ఇద్దరే వెళ్ళినట్టున్నారు, ఫ్యామిలీ వెళ్ళకోకుండా. ఇది ప్రైస్ వచ్చి 1025 అండి. ఇంకా నెక్స్ట్ వీళ్ళ హడావుడి, మనకి దసరా అయినా సంక్రాంతి అయినా, అసలు సంక్రాంతి అయితే డూడు బసవన్న లేకుండానే అవ్వదనుకోండి. ఇక వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు అలా తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు సిటీస్లో అయితే అలా అనుకోండి, ఊర్లో అయితే మాత్రం ఎక్కువ సంక్రాంతికి దగ్గరగా వచ్చినాక అలా వచ్చేవాళ్ళు. చూసారా ఇక్కడ ఇద్దరు, ఇక్కడ వెనక మళ్ళేమో ఇది దాన్ని పట్టుకుని ఒక అతను అన్నట్టుగా ఎద్దును పట్టుకుని, దానిపైన వస్త్రము భలే ఉంది కదండి. ప్రైస్ వచ్చి 980 రూపీస్. అయితే అండి ఇవి ఎంత జాగ్రత్తగా మేము మా వాళ్ళు చుట్టూతో థర్మోకోల్ అది వేసి ప్రాపర్గా ప్యాక్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఏదైనా ఈ బేస్ ఊడిపోవటం కానీ అలా జరిగితే అది డ్యామేజ్ కింద కన్సిడర్ చేయకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్ కనుక ఎంత మనం జాగ్రత్తగా ప్యాక్ చేసినా ఏదైనా ఛాన్స్ ఉంటే కనుక ఊడిపోతే జస్ట్ ఫెవికాల్ వేసి అంటించుకోండి. దాన్ని మరీ టూ మచ్గా అసలు ఇవన్నీ కూడా చేతులు కూడా ఇరిగిపోయినాయి అలా అనుకుంటే ఓకే, కానీ ఇది ఊడిపోవడం అలా జరిగితే కనుక కొంచెం దాన్ని కొరియర్లో జరిగిన దీని గురించి అనుకుని స్టిక్ చేసుకోవడానికి సిద్ధపడితేనే బుక్ చేసుకోండి. లేదు అంటే కనుక ఆఫ్లైన్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ రైతు సంక్రాంతి అసలు మనం వేసిన పంట ఆ టైంలో మనకు వస్తుంది కనుక చక్కగా మొదటి పంటని పరమాన్నంగా చేసుకుని పొంగల్ చేసుకుని దేవుడికి అలా సమర్పిస్తాం కదా. సో ముందు అసలు మనకి రైతు లేనిదే ఏదీ లేదండి. రైతే రాజు అని అనడం కాదు కానీ నిజంగా రైతు లేనిదే మనం లేము. ఇది రైతు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు పొలం దున్నుకుంటూ అలా పొలానికి వెళ్తూ ఉన్నారనమాట. తల మీద ఉంది కనుక దున్నుతూ అని చెప్పలేము, వెళ్తూ ఉన్నారు. ఎద్దులు వండి సరే భలే ఉంది. ఎద్దులను తీసుకుని కాడి తీసుకుని వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇదిగోండి చక్కగా నాట్లు. అంటే ఇవన్నీ మనం బొమ్మల కొలువుకి వాటికి అన్నిటికీ పెట్టుకుంటాం కదా. సో అన్నట్టుగా స్టార్ట్ చేసాం. ఇలా ఇవన్నీ చూపిస్తున్నాం ఇందులో. సో నాట్లు వేస్తున్నారు ఇక్కడ. వేసేసి మొలిసేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇందాక చూసిన మన ఎద్దుల బండి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎద్దుల బండి కాదు సారీ, రైతు ఇలా నాగలితోటి. ఇందాక కాడి అన్నాను కదా, కాడి కూడా అంటారు. కాకపోతే కాడేమో ఇందాక కాడని చెప్పాను కదండి, ఓన్లీ జస్ట్ ఇదే ఉంటుంది. ఇది నాగలి. కాడి ఇది, సారీ ఇందాక కరెక్ట్ చెప్పలేదు. ఇది నాగలి.
1450 అండి ప్రైస్. ఇది ఏంటంటే పంట కోస్తున్నట్టు అనమాట. వాస్తవానికి ఇక్కడ కొంచెం ఈ కంకుల్లాగా ఏమైనా చేస్తే బాగుండేది. నెక్స్ట్ టైం చెప్పాలి. ఇది వేసిన పంట ఫలితానికి వచ్చినట్టు అన్నట్టు రైతుకి. ప్రైస్ ఏమేనండి 1450. నెక్స్ట్ ఇది కూడా అండి, ఇది ఇందాక చూసిన ఏమో కొండపల్లి కదా, మళ్ళీ వేటి కొప్పాకి ఎద్దులు రైతు నాగలితోటి అంటే జస్ట్ అలా వెళ్తున్నట్టు అనమాట. ఈ ఎద్దులకి ఇది కొమ్ములు దేంతో పెట్టారో కానీ భలే పెట్టారు. 1450 అండి ప్రైస్. చుట్టూతా మళ్ళీ ముగ్గులు వేసి ఉన్నాయి చక్కగా నీట్గా. విలేజ్లో ఇంతకు ముందు అంతా నీళ్ళు అలా తెచ్చుకునే వాళ్ళు కదండి, ఇంకా అలా వాటర్ తెచ్చుకుంటున్నట్టు అనుకుంటా నేను అనుకోవటం. ఇంకా దాని గురించి ఏం చెప్పాలో తెలియట్లే. కానీ అసలు నేను ఇది చేసినందుకు చెప్పుకోవాలండి. అసలు ఇది కొండపల్లి బొమ్మే, మళ్ళీ కాకపోతే ఏంటంటే వాటర్ కలర్స్ కాకుండా కలర్స్ ఇలా ఇవ్వటంతో మనకి డస్టింగ్ అది చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఈ పేరు వస్తాయి. 1050 ప్రైస్. నెక్స్ట్ ఈవిడేమో పైన అదే గంప పట్టుకున్నారు. ఈయనేమో నాగలి. అసలు నాగలి చూడండి చేసినందుకు నిజంగా అవన్నీ బుజ్జి అన్నీ ఆ ఫినిషింగ్ చేసుకోవడానికి వీటికి అయ్యే ఖర్చేనండి. మీసాలు ఎంత బాగా పెట్టారో చూడండి రైతుకి. ఇలా ఇవి 2 పెయిర్ వస్తాయి. 650 రూపీస్ అండి పెయిర్ కాస్ట్. ఇవేమో వయ్యారు బామ్ అనమాట. చేతులు ఏంటో ఇలా వయ్యారంగా పెట్టినట్టు పెట్టారు చూడండి. ప్రైస్ 150 రూపీస్. ఇంకా మనం పంట వేసాము, దున్నాము, నాట్లు వేసాము, పంట కోసాము కదా, మరి ఇంటికి తెచ్చుకోవాలి కదండి. అందుకని ఎద్దుల బండ్లు అన్నీ వేసుకుని తెస్తున్నారనమాట. ఇది బాక్స్లో వచ్చింది. బాక్స్ లేకుండా కావాలన్నా వస్తాయండి ఇవి. కాకపోతే ఏంటంటే ఇదంతా డస్ట్ పడుతుంది అని చెప్పి నేను వీటికి మాత్రం బాక్సులోనే తెప్పిస్తాను ఎప్పుడు కూడా. ఇంకా ప్రైస్ వచ్చి 1850 అండి. ఇది పెద్ద సైజ్ అండి, ఎక్కువ బస్తాలు ఎక్కువ పంట పండింది అనమాట ఈ రైతుకి. పెద్ద రైతు, సో పెద్ద బండి వేసుకొని వస్తున్నారు. ప్రైస్ వచ్చి 2300. ఇంకా నెక్స్ట్ కాదు, ఇంకా లాస్ట్ అన్నట్టు. అసలు సంక్రాంతి అంటేనే మనకి మొదలయ్యేది ఇలా పొంగల్తో కదండి. చక్కగా పొంగలి కుండ. ఇంతకుముందు లేదు, ఇది ఫస్ట్ టైము. లాస్ట్ టైము అయితే లేదండి. పొయ్యిలో పుల్లలు మళ్ళీ మంటలాగా అన్నట్టు అనమాట. లోపల రెడ్ కలరు పాలు పొంగుతున్నాయి ఇలా చూడండి. అసలు ఆ పొయ్యికి కూడా ముగ్గేశారు చక్కగా. మళ్ళీ ఇదేంటన్నట్టు మీకు ఏమన్నా అర్థం అవుతుందా? అటోటి నల్లగా ఏంటి పెట్టారు ఏమో, చెరుకు గడలు చక్కగా గొబ్బెమ్మలు అంట. మా వాళ్ళు గొబ్బెమ్మలు అని చెబుతున్నారు, కరెక్టే కదా. ఇలా వస్తాయండి మీకు కొరియర్ వచ్చేటప్పుడు. ఇది ఏదన్నా కొంచెం ఇట్లా వంగిపోయినాయి అనుకోండి, సరి చేసుకోండి ప్లీజ్, ఓకేనా. ఇవి యాక్చువల్గా ఇవి బ్యాంబూతో చేసేవి. సో మోస్ట్ ప్రాబబ్లీ జాగ్రత్తగా పంపిస్తారు. ఇన్ కేస్ ఏదన్నా మీకు ఊడితే కనుక జస్ట్ స్టిక్ చేసుకోండి. దానికి సిద్ధమైతేనే బుక్ చేసుకోండి ఆన్లైన్లో. సాధ్యమైనంత మట్టికి చాలా బాగా ప్యాక్ చేస్తారు మా వాళ్ళు. ప్యాకింగ్లో ఎక్స్పర్ట్స్ అనమాట. ఇదిగోండి, ఇవి మాత్రం ఊడదీసే పంపిస్తారు. వెనకమాల హోల్ ఉంది, దానిలో పెట్టేసుకోండి సింపుల్గా. ఇలా వస్తాయి మీకు, ఓకేనా. మరి అదండి ఈరోజు వీడియో. మీకేమనిపించింది కలెక్షను? ఇలా సెట్ చేయటం వల్ల హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు చూపించినవే కాకుండా ఇంకా ఒకవేళ మీరు ఏదైనా అబ్రాడ్ షిప్ చేయాలి, మాకు తొందరగా కావాలి, మీ వీడియోస్ వచ్చేదాకా టైం పడుతుంది అంటే, మాకు టైం సరిపోదు అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీకు ఎలా కావాలన్నా కూడా మా వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు. మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.